హాయ్! ఇక్కడొచ్చేసి నేనొక డ్రెస్ చూపిస్తున్నాను. ఈ డ్రెస్‌కొచ్చేసి ఈ పైన ఉన్న టోటల్ రౌండ్‌కొచ్చేసి కాలర్ అనేది యాడ్ చేయాలనమాట. సో, ఇప్పుడు నేను ఈ కాలర్ కోసం అనేసి ఈ రౌండ్ నెక్‌ని మెజర్‌మెంట్ చేస్తున్నాను. సో, ఈ మెజర్‌మెంట్ అనేది ఎలా చేస్తున్నానో ఒకసారి గమనించండి. సో, పైన ఒక కుట్లలేకి ఒక హాఫ్ ఇంచుమైనా విడిచిపెట్టేసి సరౌండింగ్ పార్ట్‌ని నేను మెజర్‌మెంట్ చేస్తున్నాననమాట. ఈ సరౌండింగ్ పార్ట్ వచ్చేసి నాకొచ్చేసి 17 ½ ఉన్నది. ఇప్పుడు మనము ఒక క్యాన్వాస్ పైన 17 ½ ట్రేస్ చేసుకోవాలనమాట. కాలర్ అన్నది మనం ట్రేస్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదొచ్చేసి క్యాన్వాస్ అనమాట. ఈ క్యాన్వాస్ పైన నేను ఆల్రెడీ డ్రా చేసుకున్నాను. ఈ విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ బిలో ఉండాలనమాట. ఇలా కర్వ్ చేసినప్పుడు మనకి డౌన్ పార్ట్ వచ్చేసి 4 ఇంచెస్ బిలో లోపల మనము కర్వ్ అన్నది డిజైన్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ చూడండి ఈ విధంగా నేను డిజైన్ చేశాను. మనం కింద పార్ట్ కాకుండా పైన కర్వ్ షేప్ తీసాను కదండీ! ఆ కర్వ్ షేప్ అన్నది మనం రౌండ్ నెక్‌కి స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ పైన ఇది డ్రా చేశాను కదా! ఈ కర్వ్ షేప్ ఈ పార్ట్‌ని మాత్రం మనం స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ కాలర్ విడ్త్ వచ్చేసి నేను 1.2 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విడ్త్ వచ్చేసి 1.2 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సో, ఇప్పుడు నేను దీనిని కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ కటింగ్ చేసిన పేపర్‌ని తీసుకెళ్ళేసి మనం ఏ కాలర్‌ని మనం యాడ్ చేసుకుంటున్నామో ఆ క్లాత్ పైన పెట్టేసి దీన్ని మనము ఐరన్ చేసుకుంటే దానికి స్టిక్ అయిపోతుందనమాట. నేను ఇప్పుడొచ్చేసి ఈ సేమ్ మనం క్యాన్వాస్‌ని ఎలా కట్ చేసుకున్నామో మెయిన్ క్లాత్‌ని కూడా అలాగే కట్ చేసుకొనేసి మనకి క్యాన్వాస్‌కి పైన ఒక హాఫ్ ఇంచ్ కిందొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్‌ననేది ఎక్స్‌ట్రా పెట్టుకోవాలనమాట. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్‌కి ఎక్స్‌ట్రా కావాలి కదా క్లాత్. అందుకనేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలనమాట. సో, ఈ విధంగా పెట్టుకొనేసి మనం ఐరన్ చేసుకుంటే అది స్టిక్ అయిపోతుందనమాట క్లాత్‌కొచ్చేసి క్యాన్వాసు. సో, ఇవి వచ్చేసి డబల్ లేయర్ క్లాత్ అనమాట. మనకి వీలైతే ఇంకొక క్లాత్ లైనింగ్ క్లాత్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ కిందొచ్చేసి ఒక లైనింగ్ క్లాత్‌నన్నది యాడ్ చేశాను. సో, ఇప్పుడు నేను చూపించే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలంట. మనము ఏ సైడ్ అయితే మనం క్యాన్వాస్‌ని కింద సైడ్ నేను ఆల్రెడీ చూపించాను కదా! అటు సైడ్ మాత్రమే మనం క్లాత్‌కి మెయిన్ డ్రెస్ క్లాత్‌కి అటాచ్‌మెంట్ చేసుకోవాలనేసి. ఆ పార్ట్‌ని మనం స్టిచ్చింగ్ చేసుకోకూడదనమాట. నేను పైన చూపించాను కదా! అటు సైడ్ మాత్రమే ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. కింద సైడ్‌ని వదిలిపెట్టేసాననమాట. ఈ పార్ట్‌నొచ్చేసి మనము రౌండ్ నెక్‌కి అటాచ్‌మెంట్ చేసుకోవాలి. సో, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి. మనము ఇలా కర్వ్ షేపు రౌండ్‌గా రావడం కోసం అనేసి మనం సిజర్‌తోటి అక్కడక్కడ కొంచెం కట్ చేసుకోవాలనమాట ఈ విధంగా. సో, ఇలా టర్న్ చేసుకుంటే మనము నీట్‌గా వస్తుందనమాట కాలరొచ్చేసి. ఇక్కడ నేను చూపించే విధంగా టర్న్ చేసుకోవాలి. నేను కింద ఎక్స్‌ట్రా క్లాత్‌ని కూడాను ఈ లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్స్‌ట్రా ఉన్నది కదా! అది కూడా నేను రిమూవ్ చేస్తున్నాననమాట. ఇలా రిమూవ్ చేసిన తర్వాత క్యాన్వాస్ ఉన్న పార్ట్ కాకుండా కింద ఉన్న లైనింగ్ క్లాత్ ప్లస్ మెయిన్ క్లాత్ ఉన్నది కదా! ఆ క్లాత్‌నొచ్చేసి నేను ఒక 0.1 సెంటీమీటర్ అనేది నేను కట్ చేసుకుంటున్నాననమాట. ఈ విధంగా మనం కట్ చేసుకున్నప్పుడు కొంచెం కాలర్ అనేది మనకి నీట్‌గా వస్తుందనమాట. సో, ఇలా టర్న్ చేసుకోవాలి. కార్నర్స్‌ని కొంచెం ఈజీగా ఇలా నీడిల్ తోటి షేప్ వచ్చే విధంగా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనం కాలర్‌ని హాఫ్ మెజర్‌మెంట్ చేసుకోవాలి. హాఫ్ మెజర్‌మెంట్ చేసుకొనేసి ఒక చిన్న కాట్‌ని పెట్టండి. సో, ఇక్కడ చూడండి నాకు హాఫ్ ఇంచెస్ వచ్చేసి ఈ పార్ట్‌కొచ్చిందనమాట. ఇక్కడ చిన్న నేను మెజర్‌మెంట్ చేసుకున్నాను. ఈ పార్ట్‌నొచ్చేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ పెట్టేసి మనము స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. మనం మెయిన్ సైడ్ నుంచి కాకుండా రివర్స్ సైడ్ నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. రివర్స్ సైడ్ పెట్టేసి మనకి బ్యాక్ సైడ్ నెక్ ఎక్కడ ఉన్నదో అక్కడి నుంచి అనమాట హాఫ్ హాఫ్ సెంటర్‌లో నుంచి ఇలా లైనింగ్ క్లాత్ మెయిన్ పార్ట్ ఉన్నది కదా! అది స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట మనం వచ్చేసి క్లాత్ వచ్చేసి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి మొత్తం టోటల్ రౌండ్ వచ్చేసి.
ఇలా హాఫ్ నుంచి మనము స్టిచ్చింగ్ చేసుకుంటే కొంచెం మనకి నెక్కు ఎక్కువ తక్కువ వచ్చినా కూడాను మనము కింద నెక్ సైడ్ మనం కొంచెం ఈజీగా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకనేసి నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయలేదు. ఇలా మిడిల్ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట స్టిచ్చింగ్ అన్నది. సో ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నాను, సో యాజ్ ఇట్ ఈస్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. టోటల్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ సిజర్ తోటి కొంచెం కటింగ్ చేయండి. కర్వ్ అన్నది ఈజీగా టర్న్ అవుతుందనమాట. షేప్ అన్నది ఎగ్జాక్ట్‌గా వస్తుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మెయిన్ పార్ట్ సైడ్‌కి టర్న్ చేసేసి డ్రెస్‌ని సో ఇప్పుడు ఈ విధంగా మనం టర్న్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకునేసి మనం నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే మొత్తం రౌండ్‌గా మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాగా. సో ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం మనకి కాలర్ అనేది రెడీ అయిపోతుందనమాట డ్రెస్‌కొచ్చేసి. సో కొంచెం నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ మనకి షేప్ అన్నది కరెక్ట్‌గా వస్తుందనమాట. సో ఫైనల్‌గా చూడండి ఇక్కడ కాలర్ అనేది మనకి రెడీ అయిపోయిందనమాట. సో కాలర్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎవరికైనా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. బై బై.